జాను మరియు సుహా. చిన్న చెయ్యి పెద్ద ప్రేమ. జాను 10 సంవత్సరాల అమ్మాయి. తెలివైనది, ఆలోచనలతో నిండినది. కథల పుస్తకాలు చదవడం ఆమెకు చాలా ఇష్టం. టీచర్లా నటిస్తూ ఆటలాడేది. సుహా 4 సంవత్సరాల చిన్నారి. చిట్టి చిట్టి అడుగులు, ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే తీపి పిల్ల. ప్రతి ఉదయం జాను సుహా జుట్టు దువ్వి చిన్న చిన్న జడలు వేసేది. సుహా ఆనందంగా, అక్కా, నన్ను రాజకుమారిలా తయారు చెయ్యు అంటుంది. జాను నవ్వుతూ, నువ్విప్పటికే రాజకుమారివే కదా అంటుంది. ఒక సాయంత్రం బాగా వర్షం పడింది. కరెంటు పోయింది. సుహాకు భయం వేసింది. వెంటనే జాను దగ్గరకు పరిగెత్తి ఆమె చేతిని బిగిగా పట్టుకుంది. జాను సుహాను దగ్గరకు తీసుకుని నక్షత్రాల గురించి ఒక ధైర్యమైన కథ చెప్పింది. మృదువుగా పాట పాడింది. కొద్దిసేపటికి సుహా జాను ఒడిలో నిద్రపోయింది, భద్రంగా, ప్రశాంతంగా. మరుసటి రోజు జాను హోంవర్క్ చేస్తుంటే సుహా క్రేయాన్తో పేపర్ మీద గీతలు గీసింది. జాను కోపపడకుండా నవ్వుతూ, నువ్వు నీ విధంగా సహాయం చేస్తున్నావు అనింది. సుహా చప్పట్లు కొట్టి ఆనందించింది. చిన్న చిన్న గొడవలు, పంచుకున్న చాక్లెట్లు, నిద్ర కథలు, నిశ్శబ్దమైన ఆలింగనాలు. ఏదైనా సరే జాను మరియు సుహాకు ఒక విషయం మాత్రం స్పష్టం. ఎందుకంటే కొన్నిసార్లు అత్యంత బలమైన ప్రేమ అతి చిన్న చేతుల్లోంచే వస్తుంది. హార్ట్ సింబల్.